పండగ అంటే మరి ఇంటి కోడలే కదా వండాలి. మా మరదలు అయితే అదే మా తెలంగాణ నుంచి వచ్చిన మా మరదలు ఇప్పుడైతే బగారా రైస్ చేస్తుంది. అది ఎలాగో చూడండి. కొంచెం నెయ్యి వేసింది, 2 ప్యాకెట్లు నెయ్యి. దాంట్లో జీరా, ఇలాచి, యాలకలు, అదే పెద్ద యాలకలు, బ్లాక్ చెక్క, ఇవేవో ఆకులు, బిర్యానీ ఆకులు అవి వేసి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసింది. ఫస్ట్ వేయాలి వదిన, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేసి కారం వేయాలా? కారం, పసుపు, సాల్ట్ వేసి సరిపడగా సాల్ట్ నేర్చుకోండి. తెలంగాణ రెసిపీ ఇది. వాటర్ ఎన్ని వేసావు గీత? వాటర్ వేసేటప్పుడు మిస్ 3 గ్లాసులు బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. దాంట్లోనే ఉల్లిపాయల్లోనే వేసేసా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఫస్ట్ ఉల్లిపాయల్లో వేసేసి బాగా వేగాక పచ్చివాసన పోయాక బియ్యం వేసేసాను. ఒక 5 మినిట్స్ అలా అలా తిప్పాక ఇదిగో వాటర్. 3 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాస్ వాటర్. అదే ఇప్పుడు మామూలుగా మేము పలావ్ అంటాం, దీన్ని నువ్వు ఏమంటారు? పలావ్ అన్నం. దీన్ని టమాటో వేస్తే పలావ్ అంటారు, ఇది బగారా అంటారు. బగారా రైస్, బగారా. ఓకే, సాల్ట్ అన్నీ వేసేసా. వివరంగా చెప్పావు కదా. అయితే కుక్ అయ్యాక మళ్ళీ చూద్దాం. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. సో ఇదే తెలంగాణ బగారా రైస్. మనకి బిర్యానీ